మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనానూ దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఈ మాట మనందరికీ తెలిసిందే. ఈ యొక్క వృత్తాంతం కూడా మనందరికీ తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభువారు నిన్నటి దినం అంటే మటలాదివారి దినాన యెరూషలేము నుంచి బేతనీకి వెళ్ళిపోతారు నిన్ననే. ఆ తర్వాత ఇప్పుడు బేతనీయ నుంచి మరలా యెరూషలేముకి ప్రయాణమై సోమవారం దినాన వెళ్ళినటువంటి సందర్భం ఇది. ఆ మరుసటి రోజే వెళుతున్నారు ఆయన. వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో ఏం కనిపించిందంట? ఒక అంజూరపు చెట్టు కనిపించిందంట. ఆ అంజూరపు చెట్టుకి నిండుగా ఆకులు ఉన్నాయంట. ఆకులు ఉన్నప్పుడు దూరం నుంచి యేసయ్య చూసి ఏమనుకున్నారంట, దాని దగ్గర ఏమైనా ఫ్రూట్స్ కనబడతాయేమోనని. ఎందుకని ఆకలేసిందంట ప్రభువుకి. ఆయన ఆకలి కొనగా దూరం నుంచి చూసినప్పుడు దానికి అంజూరపు చెట్టు ఆకులు నిండుగా ఉన్నాయి. ఈ చెట్టుకి ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయేమో, పళ్ళు ఉంటాయేమోనని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ చెట్టుకి పళ్ళు ఉన్నాయంట? అసలు పళ్ళు లేవంట. ఎందుకు లేవంట? అది సీజన్ కాదంట. అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్లు కాసే కాలం కాదు. ఇప్పుడు మ్యాంగో సీజను సమ్మర్లో వస్తుంది. జనవరిలో వెళ్ళిపోయి ఇప్పుడు నాకు మ్యాంగో కావాలంటే దొరకదు కదా. అలాగే అక్కడ చూసినప్పుడు అది అంజూరపు చెట్టు పండు కాసే కాలం అది కాదు, అన్సీజన్ అది. ఆ సీజన్లో ప్రభు వెళ్ళి పళ్ళున్నాయేమో అని చూడడానికి ట్రై చేశారు ఆయన. ఎందుకు చూశారంట? ఆకులు నిండుగా ఉన్నాయి అని రాయబడి ఉంది అక్కడ. అంజూరపు చెట్టు ఆకు వెనకాల కాయ ఉంటుంది అన్నమాట. అంజూరపు చెట్టుకి కొన్ని కాయలు అలా ఉంటాయి కదా, ఆకు ఉండి దాని వెనకాల కాయ ఉంటుంది అనమాట. అందుకని చూసినప్పుడు దాని వెనకాల ఏమీ ఫ్రూట్ లేదు. ఈ చెట్టు ఇంకా ఎప్పటికీ కూడా ఈ చెట్టు పండు ఇంకా ఎప్పటికీ ఎవరు తినకుండా ఉందరుగా. కానీ ఆయన చెట్టును శపించినటువంటి వృత్తాంతం అనేక మందికి అనేక డౌట్లు, అనేక మంది అనేక రకాల వర్తమానాలు చెప్పుకోవచ్చు దీని మీద. ఎందుకని? అసలు అది సీజన్ కాదని తెలిసినప్పుడు దేవుడు దాన్ని ఎందుకు శపించాడు? యేసయ్య దేవుడు కదా, ఆయన సర్వాంతర్యామి కదా, ఆయన తెలుసు కదా దానికి ఫ్రూట్స్ ఉంటాయో ఉండవో దూరం నుంచే. ఆయన ఎందుకు ఈ చెట్టుని శపించారు? ఆ చెట్టు ఏం చేసింది అని కొంతమంది. మీ దేవుడైతే అవన్నీ తెలిసిపోవాలి కదా, కాయలు ఉన్నాయో లేవో దగ్గరికి వెళ్ళి చూసే వరకు తెలియలేదేంటని కొందరు. ఇలా మొత్తానికి రకరకాలుగా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రతి మాట, ప్రతి ఉపమానము, ప్రతి కథ, ప్రతి దృష్టాంతము కేవలం ఆనాడు జరిగినటువంటి యూదులకు మాత్రమే కాదు, కానీ మరలా యేసయ్య వచ్చే వరకు ఎందరైతే రక్షించబడుతూ ఉంటారో వారందరికీ ఇవన్నీ ఉపమాన భావాలుగా. యేసయ్య చేసిన ప్రతి పనిలో కూడా ఏదో ఇక్కడ ఇంత పెద్ద మెసేజ్ పాస్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఏ పని చేసినా అది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆయన నిద్రపోతున్నాడు అని తెలిస్తే నిద్రపోతాడా, దేవుడికి కూడా నిద్ర వస్తుందా, దేవుడు నిద్రపోతాడా అని మామూలుగా మనం తీసుకోవచ్చు. కానీ ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు ధోనిలో తుఫాన్ వచ్చిందంట. అప్పుడు అంటే వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, బోధకుడా నీకు చింత లేదా, నువ్వు నిద్రపోతున్నావేంటి, మేము నశించిపోతున్నామంటే. అల్ప విశ్వాసులారా. అక్కడ ఏమని చూస్తున్నాడు ఆయన? వీళ్ళకి విశ్వాసం ఉందో లేదో నిద్రపోతున్నాడు ఆయన అక్కడ. అంటే ప్రతి చోట ప్రతి ఇన్సిడెంట్లో ఏదో ఒక మెసేజ్ మనకి దేవుడు చెప్పాలి అని ఆశపడుతూ రాయించినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించిన లేఖన భాగాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టుకి కాయలు లేవు కాబట్టి ప్రభువుకి అక్కడ కాయలు వెదక వచ్చినప్పుడు దొరకలేదు గనుక ఆ చెట్టును ఆయన శపించాడు. ఈ చెట్టు ఎవరిది ఇంతకీ? దేవుడిదే. మరి చెట్లన్నీ ఎవరివి? ఆయనవే. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఎక్కడి నుంచో ద్రాక్ష తోటకి సంబంధించినటువంటిది ఒక చిన్నది కొమ్మ తెచ్చి ఆయన నాటుకున్నారంట. ఆయన నాటుకున్నారు. మనమందరం ఎవరమట? యెహోవా నాటిన ఆయన వారము మనమందరము చెట్లమే, ఆయన చెట్లమే. ఆయన చెట్టు ఆయన శపించుకుంటాడు, ఆయన దీవించుకుంటాడు, ఆయన ఇష్టం అది. అర్థమైందా? ఇప్పుడు ఆయన చెట్టు అది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనల్ని దేవుడు ప్రతిరోజు ఏం చేస్తాడంట? వెదక వస్తాడంట. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనలో ఫలాలు ఉన్నాయా లేవానని అప్పుడు మనం ఏం చెప్తాం? ప్రభువా లెంట్ సీజన్ అయిపోయింది కదా, మా పాస్టమ్మ గారు ఇప్పుడు ప్రార్థనకి రావక్కర్లేదని చెప్పారు కాబట్టి ఇది అన్ సీజన్, ప్రేయర్స్ లేవు. చెప్పాలా మరి అలాగా? అన్ సీజన్ ఉందా మరి ప్రేయర్స్కి? అప్పుడు మనం ఏమని చెప్తున్నాం? ప్రభు ఈ 40 days అయిపోయాక మా పాస్టమ్మ గారు కొన్ని సెలవులు ఇస్తానన్నారు మాకు,
సీజన్ కాదు కాబట్టి చర్చికి వెళ్ళలేదు. కానీ ఇదే టైంలో అయితే నేను అసలు చర్చిలో ఉండేదాన్ని, అనవసరంగా ఇక్కడ దెబ్బలాట పెట్టుకున్నాను. చర్చికి వెళ్ళిపోయి ఉన్నా బాగుండని అనుకుంటామంట తర్వాత కదా. కాబట్టి ఇప్పుడు ఈ నిజంగా ఇది మన కొరకైనటువంటి మెసేజ్. అక్కడ అంజూరపు చెట్టు, ఆకలి వేయడం, కాయలు తినడం ఇదంతా కాదు, కానీ అది మన కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి వర్తమానం. ఆయన ఎక్కడి నుంచో ఒక ద్రాక్ష చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఆయన యెషయా గ్రంథం చూద్దాం, ఆయన నాటుకున్నాడంట. ఆయన నాటుకుంటే సత్తువ భూమి గల కొండపైన చక్కగా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉందంట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు. ఏ చెట్టునైనా దేవుడు నాటుకునేటప్పుడు ఏమని ఆలోచిస్తారో తెలుసా మీకు? అది కాయలు కాసి ఫలించాలి అని కోరుకుంటారు ఆయన. మాస్టర్ ఎప్పుడూ కూడా మన దగ్గర నుంచి కొన్ని ఫలాలు కావాలని ఆయన ఆశపడతాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉండాలి. సత్తువ గల భూమిలో ఆయన మిమ్మల్ని నాటారు. ఆయన ఇష్టం, ఆయన ఎక్కడ నాటారో నాటిన ప్లేస్లో మీరు ఎలా ఉండాలి? ఫలించే వారిలాగా ఉండాలి తప్ప ఇక్కడికి వచ్చి ప్లేస్ ఆక్యుపై చేసి ఏమాత్రం ఉపయోగం లేని వారిగా ఉండకూడదు. ఇలాగే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో యజమానుడికి ఏమనిపించిందంట? మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటుకుందాం అనుకున్నాడంట. ఆయన ఒక అంజూరపు చెట్టు నాటుకున్నాడంట. నాటుకుని మొదటి సంవత్సరం వచ్చి చూశాడు, ఎదిగిపోయింది కదా, దీనికి వయసు వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ ద్రాక్ష అంజూరపు కాయలు కాస్తాయని వచ్చి చూశాడట యజమానుడు. చూస్తే అప్పుడు తోటమాల అన్నాడంట, అయ్యా ఇంకా ముదరలేదు చెట్టు, వచ్చే సంవత్సరం కాస్తదేమోలే చూద్దాము అన్నాడు. సరే, అసలు ఏజ్ వచ్చేసింది దీనికి, చాలా రోజులైంది నేను నాటి, నేను తీసుకొచ్చిన బ్రీడ్ చాలా మంచిది, ఇది త్వరగా కాపు రావాలి, సారవంతమైన నేలలో నాటాను నేను, ప్రతిరోజు గొప్పి తవ్వాను, నీరు పోసాను, ప్రతిరోజు దానికి సాగు చేశాను, దానికి ఎంతో సౌఖ్యం కల్పించాను, రోజు వర్తమానాలు విత్తుతున్నాను, అయినా ఫలించలేదా? సరేలే చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ వాక్యం అంతా. సరే చూద్దాం, వచ్చే నెలలో కానీ లేదంటే వచ్చే సంవత్సరం చూద్దాం. వచ్చే సంవత్సరం మరలా వచ్చాడు ఆయన. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ఆ చెట్టుకి ఏ కాయలు కూడా లేవు. అప్పుడు మళ్ళీ అడిగాడు ఆయన, నీళ్ళు సరిగ్గా పెట్టావా? అయ్యో మాస్టర్, అన్నిటితో పాటు దీనికి పెట్టా. ఎరువేసావా? వేశానయ్యా. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఫలించట్లేదని ఇంకొంచెం వాక్యాలు చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళ పాస్టమ్మ గారు. వారానికి ఒకటి కాదు, మీకు ప్రతిరోజు చెప్తానని చెప్తున్నారు ఆవిడ. ప్రతి దినము మీకు వర్తమానాలే, ప్రతిరోజు సారవంతమైన నీటిని మీకు, ఆ మినరల్స్ ఉన్నటువంటి వాటర్ని మీకు పంపిస్తున్నారు అలా. అప్పుడు అడిగాడు, అయితే సరే నీ పని నువ్వు చేసేసావు, అయితే ఇప్పుడు దాని పని నేను చూస్తా. ఏం పని? దేని పని? చెట్టు పని. దగ్గరికి వెళ్ళి మరలా తడిమి చూశాడు యజమానుడు. తీక్షణంగా చూశాడు యజమానుడు. ఏ మాత్రం ఉపయోగం లేదు. ఆ చిగురు వెనకాల ఏమాత్రం పూత కొంచెం కూడా లేనే లేదు, మరలా అలాగే ఉంది. అప్పుడు అడిగాడు, ఇంకేం ఉపయోగం లేదు కానీ ఇది ఎన్ని వర్తమానాలు చెప్తున్నా, ఎంత సారవంతమైన నేలలో నాటబడినా, ఎంత ఎరువు వేసినా, ఎంత నీరు పెట్టినా, ఎంత సౌఖ్యం కల్పించినా ఏ మాత్రం మార్పు లేదు కొందరిలో. నిజమే కదా? నిజమే కదా? మనకు అప్లై చేసుకుంటే ఇది మార్పు వచ్చిందా మనకి? మరి ఆ ఆత్మ ఫలము ఫలించామా మరి మనం? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఉన్నాయా మరి మనకి? అంటే లేదయ్యా, ఇంకా నేను ఓటమి బ్రతుకులోనే ఉన్నాను. సరే, అయితే వచ్చే సంవత్సరానికి కూడా మరలా నేను ఒక ఛాన్స్ ఇస్తాను. నేను మరలా వెళ్ళిపోయాడు యజమానుడు. మరలా వచ్చాడు యజమానుడు. వచ్చినప్పుడు చూశాడు, ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు ఈ సంవత్సరం. చాలా ఎక్స్పెక్ట్ చేశాడండి ఈ సంవత్సరం. కానీ సేమ్ అప్పుడు అంటున్నాడు, ఈ చెట్టు వల్ల ఈ తోటలో సారం తగ్గిపోవలసిన అవసరం ఏంటి మనకి? ఒక్క చెట్టు ఆటంకంగా ఉంది అని అంటే ఆ చెట్టును అక్కడ నుంచి తీసి అవతలకి విసిరేయడం చాలా అవసరం. ఎందుకని? దీనివల్ల మిగతా చెట్లకి వెళ్ళాల్సిన సారము దీది పీల్చేస్తుంది. ఎంత పీల్చినా వేస్ట్. దీనికి ఏ మాత్రం ఉపయోగము లేనిది, ఇది నిరుపయోగమైనది. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి నరికివేయని చెప్పాడంట యజమానుడు. ఇలాగే ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టు చాలా పాఠాలు మనకి చాలా చోట్ల, ఎక్కడెక్కడ అంజూరపు చెట్టు ఉందో అక్కడంతా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది మనకి. ఈరోజు ఈ యొక్క మట్టల ఆదివారం అయిపోయిన మరుసటి రోజు యేసుక్రీస్తు ప్రభువారు బేతనీయ నుంచి
యెరూషలేము వెళుతూ ఉన్నప్పుడు ఈ అంజూరపు చెట్టు యొక్క దృష్టాంతం మనకి అవసరమని ఈ ఇన్సిడెంట్ని హోలీ వీక్ అంటారు. ఈ వీక్లో అంటే మనం అన్నీ ఆచరించేస్తున్నామా, మనం అన్నీ చేస్తున్నామంటే అలా కాదు. చరిత్రను మనం ధ్యానం చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలాగో మనం ఫాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి, ఎలాగో మనం విజ్ఞాపనలు చేస్తున్నాం కాబట్టి, ఎలాగో అనుదినము చాలా ప్రయాసతో మానకూడదు అని ఖచ్చితంగా రావాలని వస్తున్నాం. ఉపయోగమేది? మార్పు వచ్చిందా లేదా? వచ్చింది అంటే యజమానుడు ఉంచుతాడండి. రాలేదు, అలాగే ఉన్నారు అని అనుకుంటే ఏ తోటమాలి కూడా ఏమీ చేయలేడు. ఏ పాస్టర్ అమ్మగారు కానీ పాస్టర్ గారు కానీ మీకోసం ప్రార్థన చేసినా ఇక ఆ కుటుంబాలు ఫలభరితముగా మార్చబడవు. ఇంకా ఆ కుటుంబాలు ఏమాత్రం వాళ్ళ ఒకవేళ శరీర ఆరోగ్యం కావాలైతే ఆరోగ్యం రాదు, కుటుంబాలలో సౌఖ్యం కావాలంటే సౌఖ్యం కాదు. ఎందుకని? ఎంత తోటమాలి వేడుకున్నా ఇంక యజమానుడు వినడు. ఎందుకంటే చాలా ఛాన్సెస్ ఆ యొక్క తోటమాలికి యజమానుడు ఇచ్చాడు. తోటమాలి కూడా శాయశక్తుల ఆయన పని ఆయన చేశాడు. ఇదే ఖచ్చితంగా సంఘానికి జరగబోయేది కూడా ఇదే. కాబట్టి అంటే ఇప్పుడు ఫలించకపోతే మరి లాభం ఏంటి, నష్టం ఏంటి? ఫలించాలా? తప్పకుండా ఫలించాలా? వచ్చి అలా బొమ్మలా కూర్చొని వెళ్ళిపోతే అవదా? అవ్వదు. చాలామంది వచ్చి కుర్చీల్లో బొమ్మల్లా కూర్చొని వెళ్ళిపోతే అవ్వదు. వాళ్ళు వస్తున్నారు అంటే ఏం జరగాలి? ఫలించాలంతే. నేను అందుకే నిద్రపోతున్నా ఊరుకోను, చేతులు పైకి ఎత్తకపోయినా ఊరుకోను. ఎందుకని? నాకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి నేను చెప్పాలి, ఇదిగో వీళ్ళందరినీ ఇలా చేశాను. అస్సలు ఊరుకోలేదు, గట్టిగా తవ్వాను, ఆ గొప్పి తీశాను అక్కడి నుంచి. తవ్వితే నొప్పి వస్తుంది, మరి వాళ్ళకి బాధ వస్తుంది. మరి అప్పుడు వాళ్ళు ఏమవుతారు? మమ్మల్ని ఇంత మాట అనేసారా? అది తవ్వి తీయకపోతే దానికి నీరు వెళ్ళదు. ఇంత మాట అనేసారా అని అనుకున్న వాళ్ళు అసలు అక్కడ ఉండాల్సిన అవసరతే లేదు. అలాంటి చెట్లు ఏమీ వద్దమ్మా నీకు, ఫలించే చెట్లు మాత్రమే నాటుకో, నీకు ప్లేస్ ఎందుకు వేస్ట్ అని దేవుడు చెప్తున్నాడు. నేను కదా ఉన్నా కదా, ఆయన అలాగే అన్నాడు. ఇప్పుడు సరే, ఇంకా ఫలించడం మానేసింది, ఫలిస్తుంది. ఇప్పుడు కొన్ని చెట్లు ఫలిస్తున్నాయి. అబ్బా చెట్టుకి పోతొచ్చింది అని సంతోషపడ్డాడు యజమానుడు. ఎంత సంతోషం ఆ రోజు! మీకు ఎవరైనా చిన్న మొక్కలు నాటితే మీకు ఆనందం కనబడుతుంది. పెద్ద రైతులు మనం అయిపోకర్లేదు. ఇంట్లో ఒక చిన్న చెట్టు నాటండి, ఒక గింజ నాటండి, ఆ గింజలోంచి మొలకొచ్చింది, దాని తర్వాత చిన్న చెట్టు వచ్చింది, దాంట్లో నుంచి ఒక ఇంత స్టెమ్ వచ్చింది, దాని పైకి వచ్చాక ఒక ఫ్లవర్ వచ్చింది. ఆ రోజు నీకు ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే సొంతంగా నాటితే చెప్తున్నానండి. మాకు అలాంటి ఏమీ తెలియదండి. తింటాం, ఉంటాం, పడుకుంటాం, వస్తాం అంటే ఇంకేం చెప్పలేను నేను. అప్పుడు ఒక పువ్వు వచ్చింది. ఆ పువ్వు వచ్చిన తర్వాత ఈరోజు నీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉంటావు నువ్వు, పువ్వు వచ్చింది చూసావా అని. అప్పుడే చెప్పొద్దు పువ్వు వచ్చిందని, కాయ వచ్చాక చెప్దామని కొంతమంది ఆగుతారు. అప్పుడు చిన్న కాయ వచ్చింది, ఆ తర్వాత అది ఎదుగుతుంది. నీకు రోజు ఆనందమే, రోజు వెళ్ళి చూసుకొని వస్తాను. రోజు వెళ్తేనే అసలు సరిగా లేదు, నేను వారం తర్వాత వెళ్తాను, అప్పుడు నాకు బాగా కనబడుతుంది అనుకుంటావు నువ్వు. అలాగే యజమానుడు పంట వచ్చింది అంటే పువ్వు వచ్చిందంటండి, చక్కగా అది పోతొచ్చిందంట, మంచి వాసన వస్తుంది పోతొచ్చినప్పుడు ద్రాక్ష తోట నుంచి. సువాసన ఆస్వాదించాడు యజమానుడు. చాలా బాగుంది, చాలా బాగుంది, అందరికీ చెప్పేశారు. నేను మంచిగా చేశాను కదా, మంచిగా ఏపుగా వచ్చింది, చాలా బాగున్నాయి, స్టెమ్స్ చాలా బాగున్నాయి, నేను దానికి పందిరేశాను, దానికి బురుజు కట్టాను, ఆ బురుజుకి ఎంత బాగా పాకిందో తెలుసా అని చెప్పాడంట ఈ యొక్క చెట్టు నాటినటువంటి యజమానుడు. ఆ తరువాత కాయ వచ్చిందంట, ఆ తరువాత పండు అయిందంట. పండు దగ్గరికి వచ్చి ఆహా ఫస్ట్ ఫ్రూట్ ఎంత బాగుంటుందో అని యజమానుడు ఇలా కోసి చక్కగా తుడుచుకొని, పెస్టిసైడ్స్ లేవు కదా అందుకని డైరెక్ట్గా తుడుచుకొని ఇలా నోట్లో పెట్టుకోగానే కారు ద్రాక్షలు కాచాయంట. అంటే అర్థం ఏంటి? నోట్లో పెట్టుకోలేనంత చేదు కొంతమంది మనుషులలో నుంచి. బా ఎంత మంచోళ్ళో అనుకుంటూ ఉంటాం అన్నమాట మనం. అబ్బా ఎంత బాగా సంఘానికి ఉపయోగపడుతున్నారు, ఎంత మంచిగా ఫలాలు ఫలిస్తున్నారు. అయితే వాళ్ళ గుణము చూసినప్పుడు, వాళ్ళు కొన్ని సందర్భాలలో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట? చేదు ఇచ్చారంట, యజమానుడికి చేదు ఇచ్చారంట. అలాగే సేవకులకి చాలా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి కదా. మంచోళ్ళు అని అనుకుంటూ కొంతమందిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అప్పుడు సేవకులను ఏం చేస్తారు? వాళ్ళ గుండెల మీద తన్ని వెళ్ళిపోతూ ఉంటారు. చేదు, వాళ్ళల్లో నుంచి చేదు గాలులు వస్తుంటాయి బయటికి. ఆ చేదు గాలి అనేక మందిని కూడా చేదుగా చేసేస్తూ ఉంటుంది. ఇదే అనుభవాన్ని యజమానుడు ఇక్కడ మాట్లాడుతూ, అటువంటి చెట్లు ఉండకపోవడం చాలా మేలు. మరలా ఎప్పుడు ఎవరు కూడా ఇటువంటి చెట్టు నుంచి ఏ ఫలాలు కూడా ఇంకా తీసుకోకుండా ఉండేలాగా ఈ చెట్టును నేను శపిస్తున్నాను అన్నాడు దేవుడు.
క్రైస్తవ్యములో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనమే కాదు, వింటున్న యూట్యూబ్లో వర్తమానం వింటున్న వాళ్ళు మనం ఎలా ఉన్నాం, రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది, మన యజమానుడికి మంచి ఫలాలు ఇచ్చేవాళ్ళంగా ఉన్నామా లేదా. యోసేపు ఉన్నాడు, తండ్రి దీవిస్తున్నాడు యోసేపుని, మొత్తం అంతా అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్ ఇస్తున్నాడు యోసేపుని. యోసేపుకి ఒక బ్లెస్సింగ్ ఇస్తూ ఎంత మంచి మాటలతో బ్లెస్ చేస్తాడంటే 49 ఆదికాండం, ఆ మాటలు చూస్తే బాగుంటుంది. మీరు ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నానండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. యోసేపు ఎవరంటండి? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఫలించడం గురించి కదా. మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. మీరు ఫలించుట ద్వారా యజమానుడు గొప్ప పేరు సంపాదించుకుంటాడంట. యోహాను సువార్త 15లో ఉంటుంది. మీరు ఫలించడం ద్వారా మీకేమో, దేవుడికి ఏమవుతుంది? ఆయన పేరు వస్తుందంట. మీరు ఎప్పుడు ఫలిస్తారు అని అంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరందరూ ఏం చేయాలి? ఆయనతో అంటు కట్టుకుని ఉండాలి. అది బయటికి లోపలికి ఎక్కడెక్కడికో ఎగబ్రాకేసి వెళ్ళిపోయి దాంట్లో సారం లేకుండా, అసలు అలాంటి సారం లేని కొమ్మల్ని యజమానుడు ఏం చేస్తాడంట చెప్పండి? కట్ చేసేసి ఏం చేస్తాడంట? అగ్నిలో వేసి కాల్చేస్తాడంట. జాగ్రత్త. ఇంకేం ఆప్షన్స్ లేవండి. ఫలించకపోతే ఏమైందంట? మేము ఇలా ఉంటే ఏమైందంట? ప్రార్థనకి రాపోతే ఏమైందంట? చర్చిలో మేము నిద్రపోతే ఏమైందంట? చర్చిలో మేము అసలు ఈరోజు యాబ్సెంట్ అయితే ఏమైందంట? ఈ ప్రేయర్స్కి రాకపోతే ఏంటంట? ఇవన్నీ ఏంటంట? ఏం లేదు, ఇంకా కత్తిరిస్తారంట అంతే. ఏమంట అంటే కత్తిరిస్తారంట, కత్తిరించి అగ్నిలో వేస్తారంట. అంత మాత్రమేనా? మళ్ళీ యెషయాలోనికి వచ్చేయండి మీరు, అదే 5వ అధ్యాయం. జస్ట్ ఏదో కత్తిరించేస్తే నరకంలోకి వెళ్ళిపోయి అగ్నిలోకి పోతే పోయే, అలా కూడా కాదు. ఏం జరుగుతుందో చూడండి. ఆలోచించుడి, నేను అంటే 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 4 నుంచి చదువుతాను చూడండి. అయితే నేను నా ద్రాక్ష తోటకి చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అంటే దేవుడు చెప్తున్నాడు, అసలు నేను నా ద్రాక్ష తోటకి చేసిన దానికంటే ఇంకా ఏ యజమానుడు ఏం చేయగలడండి? ఎందుకంటే అసలు ది బెస్ట్ సాయిల్లో దాన్ని నాటాను. అంటే అర్థం ఏంటి? సారవంతమైన నేలలో నేను నాటాను. ఫస్ట్ థింగ్ అది. మంచి కాపును పెట్టాను, వాళ్ళకి మంచి వర్తమానాలు ఇచ్చేటువంటి కాపరిని పెట్టాను. ఆ కాపరి దేనికో ఆశపడి అలాంటి వర్తమానాలు చెప్పే కాపరి కాదు. అసలు ఏ మాత్రం లంచాలు తీసుకునే కాపరి కాదు. ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే కాపరి అసలు కాదు. అసలు ఏమైతే నేను ఈవులు ఇచ్చానో అవన్నీ సైడ్ బిజినెస్ లాగా అమ్మేసుకోకుండా అదంతా తీసుకొచ్చి నా చెట్టుకే వేస్తుంది ఆ కాపరి. ఇంకేం అమ్ముకోదు ఆవిడ, దేనికి అమ్ముడు పడదు. ఆ కాపరి దేనికి అమ్ముడు పోడు. డైరెక్ట్గా యజమానుడు ఏమి ఇచ్చాడో ఆ క్వాలిటీనే అప్పగించేస్తుంది సంఘానికి. అంత చేశాను, ఇంకా నా సంఘానికి నేను ఏం చేయాలని అడిగాడు ఆయన. ఇంకా ఏం చేయగలను నేను? ఏ కాపరి చేయలేని దానికంటే గొప్ప కార్యం నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే దానికి మరేమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునను నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ప్రభువు అడుగుతున్నారు. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు ఇప్పుడు చూడండి. ఫలించకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నారు దేవుడు. జాగ్రత్తగా గమనించండి. ఫలించకపోతే ఏంటంట? ఏముంది, మేము ఎలా వస్తున్నామో అలాగే ఉంటాం. ఆత్మఫలాలు ఏం అక్కర్లా. ఆశా నిగ్రహం లేదు, మంచితనం లేదు, ఇంకా ఏమున్నాయి అక్కడ? ఆత్మఫలాలు ఆత్మఫలం అని ఏమేమి ఉంటుంది అక్కడ? ఏమీ లేవండి. నాకు లేవండి. నాకు కృపావరాలు అంటే చాలా ఇష్టం. నాకు దర్శన వరం ఉందండి. పాటలు ఎక్సలెంట్గా పాడేసే వరం ఉందండి. అసలు వాక్యం ఇలా చెప్పగానే టప తెరిచేసేటువంటి వరం ఉందండి. తర్వాత గంటల తరబడి ప్రార్థనలు చేసేసే వరం ఉందండి. ఇవన్నీ ఉన్నాయి కానీ లేవండి నాకు. సరిపోతుందా? యజమానుడికి కృపా వరాలు కాదు కావాల్సింది, ఆత్మ ఫలాలు. యజమానుడికి కావలసినవేమో అవి, మనకు కావలసినవేమో ఇవి. ఎగ్జాక్ట్గా అవునా కదా స్వాతి? యజమానుడికి కావలసినవేమో అవి, మనకేం కావాలి? నాకు స్వస్థపరిచి వరం ఇచ్చే ప్రభువా, నేను ఇలా ప్రార్థన చేస్తే ఏలియాలాగా వర్షం వచ్చేసే వరం ఇచ్చే ప్రభువా, నేను ఇలా ప్రార్థన చేస్తే నన్ను టప్పటపా బంధకాలు తెగిపోయే వరం ఇచ్చేసే ప్రభువా. మనకు కావలసినవి ఇవి, దేవుడికి కావలసినవి అవి. ఏమిద్దాం ఇప్పుడు? ఆయనకి కావలసినవే ఫలించామనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు యోసేపు చేసింది అదే. ఆయనకి వరాలు ఇచ్చినా సరే
ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, అన్నదమ్ములే వెలివేసినా సరే, అసలు దరిద్రతే వచ్చినా సరే, నిందే వచ్చినా సరే, చెరసాలే వచ్చినా సరే, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, కంట్రోలింగ్ పవర్. యవ్వనస్తుడు అక్కడ అందమైన స్త్రీ పిలుస్తుంటే దాన్నే ఆశా నిగ్రహం అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఆశా నిగ్రహము. ఆశలు ఉంటాయి కదా యవనస్తులైన వాళ్ళకి, మనుషులకి. ఆ ఆశను ఏం చేసుకుంటున్నాడు ఆయన? నిగ్రహ శక్తి. ఈ రోజుల్లో యవనస్తులకు ఉందా? పెద్దవాళ్ళకే ఉందా? యవనస్తుల వరకు ఎందుకు వెళ్ళిపోవాలి? ఎవరికైనా ఉంటే మంచిదే. దేవుడు కోరుకునేది ఇది, మనం కోరుకునేది మాకు ఇలా ప్రార్థన చేస్తే అలా అయిపోవాలి, అది చేస్తే ఇది అయిపోవాలి, అది చేస్తే అది అయిపోవాలి, ఇది చేస్తే ఇది అయిపోవాలి, నేను చర్చికి రోజు వచ్చేసానంటే ఇది అయిపోవాలి, డబ్బులు ఇచ్చానంటే చర్చికి నాకు 1000 ఇచ్చానంటే 1,00,000 వచ్చేయాలి. మరి మనకు కావాల్సింది ఇదే, ఆయనకు కావాల్సింది అది. అందుకే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను కాదు దేవుడు. చూడండి ఏం చేయాలో మీకు చేస్తా. ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు చెప్పేస్తాను. నేను మీకు చెప్తాను, వినండి. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ దేవుడు ఏం చేస్తాడంట? మీ కుటుంబం చుట్టూ ఇంక కంచె ఉండదు. ఎన్నాళ్ళకి నువ్వు ఇలాగే ఉండిపోతే అమ్మా ఏముండదంటే నీ కుటుంబం చుట్టూ లేదు, ఉందనుకుని అలా తిరుగుతూ ఉంటావు అంతే. నువ్వు ఎవడైనా రావచ్చు ఇంట్లోకి, ఏ దుష్టుడైనా వచ్చేస్తాడు మీ ఇంట్లోనికి, ఎలాంటి వాడైనా వచ్చేసి. ఎందుకంటే కంచి లేదు. కంచి లేని ఇళ్లలోనికి ఎవరైనా వెళ్ళిపోతారు కదండి. అసలు కంచి లేని తోట ఉంది ఒకటి, ఏమైనా దొరుకుతాయేమో అని ఎవడైనా వెళ్ళిపోతాడు. అంటే పశువులు కూడా వెళ్ళిపోతాయి, పశువులు వెళ్ళిపోతాయి, మనుషులు వెళ్ళిపోతారు, దొంగలించే వాళ్ళు వెళ్ళిపోతారు, దాన్ని పాడు చేసేసే వాళ్ళు వెళ్ళిపోతారు, నాశనం చేసేసే వాళ్ళు వెళ్ళిపోతారు, మొత్తానికి ఎత్తుకుపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అవన్నీ లక్షణాలు దుష్టుడికి ఉన్నాయి. కాబట్టి నేనేం చేయను, జస్ట్ కంచి తీసేస్తానంతే. నేను జస్ట్ కంచి తీసేస్తాను. నేనేం చేస్తాను కూడా చెప్పేస్తాను అన్నాడు దేవుడు. ఆయన ఏది కూడా చెప్పకుండా, జాగ్రత్తగా గమనించండి, చెప్పకుండా చెయ్యడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? కంచి తీసేశాడంట. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదని. ఇప్పుడు గోడలు కూడా పడగొట్టేశారంట దేవుడు. ప్రహరీ గోడలు పడగొట్టి, ఇందాక కంచి తీసేశాడు, ఇప్పుడు ఇంటి గోడే తీసేశాడు. ఇంకా అదంతా కూడా త్రొక్కబడిపోతుంది, దాని పాడైపోయింది. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలును బలురక్కసి చెట్లను బలిసి ఉండును. ఇంకా ఏమైంది? అదంతా కూడా ముళ్ళు చెట్లు మొలిచేశాయి. ఇంకా ముళ్ళ కంపలు. ఇంకా మనం వెళ్ళి మళ్ళీ సాధు చేద్దాం ఆ ఇంటిని, ఆ పిల్లల్ని బాగు చేద్దాం కొంచెం. అబ్బాయి ముళ్ళు గుచ్చేస్తాయి అవి, నన్ను తల్లిని గుచ్చేస్తాయి, తండ్రిని గుచ్చేస్తాయి, సేవకులు ఇంకా గుచ్చబడిపోతూ ఉంటారు. గచ్చపొదలు ముళ్ళ త్రుప్పలు బలిసిపోతే ఇలా కాదు, వీళ్ళకి ఇంత గుచ్చేస్తున్నారు కాబట్టి ఒక పని చేస్తా, ఆకాశానికి ఆజ్ఞ ఇస్తాను, దీని మీద ఇంకా మేఘము వర్షించదు అన్నాడు దేవుడు. చూడండి ఒకసారి, దాని మీద వర్షింపవలదని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఈ మాటలన్నీ ప్రభువు ఎవరి కోసం చెప్పారంటే ఇజ్రాయేలు వాళ్ళ కోసం చెప్పిన మాటలు ఇవన్నీ. నేను ఇందాకే చెప్పాను మీకు, ఇజ్రాయేలు వాళ్ళ కోసమే రాయబడిందే ఇది, యూదుల కోసం రాయబడిందే. కానీ ఈరోజు మనం కూడా దీనిలో ఉన్నటువంటి మాటలను తీసుకుంటున్నాము. ఇది ఈ రోజుకు కూడా మనకి అప్లై అవుతుంది. అంటే ప్రతి మాటని కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో, దీంట్లో రేమా అని, లోగోస్ అని ఉంటాయి అన్నమాట. ఇది బైబిల్ టీచింగ్. ఇది అంటే కొన్ని మాటలు ఏంటంటే వాక్యానికి సరిపడా మాటలు ఉంటాయి అన్నమాట. కొన్ని మాటలు ఏంటంటే ఏ మాట అయినా మనము లోపలికి తీసేసుకుంటాం అన్నమాట. ఏ మాట అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే నీకు నాకు అప్లై అయిపోతుంది అనమాట. దాన్ని అలాంటి మాటలు అని చెప్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు ఈరోజు దీన్ని మనతో మాట్లాడిన మాటగా తీసుకోవాలి, తప్పదు. అది మనతో మాట్లాడిన మాట. చూసారా ఎంత పెద్ద ఉపద్రవాలు వస్తాయో కుటుంబాలలోనికి. సాధారణమైన విషయాలు కావండి ఇవి. మంచితనం లేదా, ఆశానిగ్రహం లేదా, ప్రేమ లేదా, ఇంకా ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారా, తిట్టుకుంటూనే ఉంటారా అంటే మీకు మటుకు ఉంటే ఇంకా మీకైతే అన్నీ వచ్చేస్తూ ఉండాలా? మీకు అన్నీ వచ్చేస్తూ ఉండాలా? కొంతకాలమే అది. యజమానుడు చూస్తాడు. ఇంకా నీ నోట్లోంచి తిట్లు ఆపలేదా? ఇంకా నీ గర్వం పోలేదా? ఇంకా నీలో కక్షలు కార్పణ్యాలు పోలేదా? ఎందుకు కక్ష కార్పణ్యం అన్నా? ప్రేమకి ఆపోజిట్ వర్డ్స్ కదా ఇది. ప్రేమ సంతోషం దగ్గర నుంచి కదా స్టార్ట్ అవుతుంది. ఇంకెప్పుడు మీకు విచారాలేనా? ఎప్పుడు చూడు మామిడి మొహాలు వేసుకొని ఉండడమేనా? పని జరగల, కార్యం జరగల, చిటపటలాడుతూ ఉంటారు కొంతమంది. ఇంట్లో సమాధానపు ఆత్మ ఉండదు.
అది ఎంత పెద్ద ప్రమాదం చెప్పండి. అబ్బా నేను ఇక్కడ నివాసం ఉండనని ప్రభు వెళ్ళిపోతారు అక్కడ నుంచి. మంచి కాయలు కాయాలి, ఇంట్లో ఎంత ఫలభరితంగా ఉండాలని నేను చూస్తే ఏంటి ఇల్లు, నేను ఉండను అక్కడ, ఈ చెట్లే వద్దు నాకు. న్యూ టెస్టిమెంట్లోదే మీకు చెప్పాను అనమాట. నేను అంజూరపు చెట్టును శపించుట అంటే అలా తీసుకుందాం. బోళ్ళని వర్తమానంలో ఉన్న దాని మీద ఏ ప్రీచర్కి ఎలా పరిశుద్ధాత్ముడు ఏది గైడ్ చేశారో అది చెప్పుకుంటారు ఆయన. కొంతమంది ఆ ఉద్దేశంతో అక్కడ రాయబడలేదు, మీరేంటి వేరేగా చెప్తున్నారని కొన్ని ఈ మధ్యకాలంలో పెడుతున్నారు వర్తమానాలు. ఏ ఉద్దేశంతో దేవుడు సందర్భానుసారంగా దేవుడు మాట్లాడతాడో అది ఆ టైంకి దేవుడు ఏ సేవకులతో ఏం మాట్లాడతారో అది చెప్పుకుంటాం. అది దాంట్లో తీసుకుంటాం, మనకు అది అప్లై అయితే తీసుకుంటాం. కానీ ఇది మాత్రం అంజూరపు చెట్టు గురించి మాత్రం ఇందుకే చెప్పారు దేవుడు. ఆ కాయలు అంటే అన్సీజన్ అనేది క్రైస్తవుడికి లేనే లేదండి. ఈ టైం అంతా కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే లెంట్ సీజన్లో తాగేవాళ్ళు తాగడం మానేస్తారు. సిగరెట్ త్రాగేవాళ్ళు అణుచుకుని 40 రోజులు, ఆ తర్వాత ఇంకా రకరకాలవి ఇంకా ఏమేమి వాళ్ళకి అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ మానేస్తారండి. 40 రోజులు ఇలా దాటగానే ఈస్టర్ రోజు ఉన్న ఫీస్ట్ ఇంకెక్కడా ఉండదు. ఈస్టర్ రోజు మంచి ఫీస్ట్ ఉంటుంది. ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మనము కారు ద్రాక్షలు కాసే వాళ్ళముగా ఉండొద్దు, అన్సీజన్గా ఉండేటువంటి చెట్లులాగా మనము ఉండొద్దు. మన యజమానుడిని సంతోషపెట్టే చెట్లు మనం. 15వ అధ్యాయం ఒకసారి యోహాను సువార్త కూడా తీయండి. ఆ మాట ఒక్కటి చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన అంతే. మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఏ తీగ ఫలించలేదో దాన్ని కట్ చేసేస్తాడు తప్ప దాన్ని తెచ్చి మళ్ళీ నాటి దాన్ని తెచ్చి అలా చేయడు. మంచి వ్యవసాయకుడికి జ్ఞానం ఉంటుంది, తీసి దాన్ని ప్రక్కనకి ఇసిరేస్తాడు. ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఈ మాట అంతా అయిపోయిన తర్వాత 8వ వచనం చూడండి. 8వ వచనం, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును. హల్లెలూయా. 6వ వచనం చూడండి, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇప్పుడు మనం దేవునిలో గట్టిగా అంటుకట్టబడి, సంఘంలో అంటుకట్టబడి, మనం ప్రతిరోజు ఇలా సహవాసంలో అంటుకట్టబడి లేమనుకోమండి, మనం నీరసించకపోయి ఆ తీగలు ఏమైపోతాయంటే ప్రేయర్ లైఫ్ ఇంకేం ఉండదు అనమాట. వాళ్ళకి అలా నిర్జీవం అయిపోతారు వాళ్ళు. అప్పుడు మనుషులు వచ్చి ఏం చేస్తారంటే వాటిని కత్తిరించేసి తీసుకెళ్ళి అగ్నిలో వేసేస్తారు. అలాగో మనం కూడా అలాగే అయిపోతాం. కాబట్టి మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు యోసేపు దేవుని యందు అలాగే నిలిచి ఉన్నాడు కాబట్టి తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్దనే వచ్చినటువంటి ఆ యొక్క ఫలించడి కొమ్మ. అలాగే కదా ఆయన అంతా తన జీవితకాలంలో ఎన్ని శోధనలు వచ్చినా దీర్ఘశాంతం ఉంది ఆయనకి, ప్రేమ ఉంది ఆయనకి, మంచితనం ఉంది ఆయనకి, పరిశుద్ధత ఉంది. ఫలాలలో ఎదిగాడు ఆయన, వరాలలో కాదు. మనం కూడా మంచి ఫలాలు ముందు కావాలని అడుగుదాం, వరాలు కాదు. వరాలు ఆటికవే వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ ఫలాలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆటోమేటిక్గా మనలో నుంచి ప్రేమ అనే వరం ఉందనుకోండి, ఇంకా దైవిక ప్రేమ పనిచేస్తుంది అనుకోండి, మనం ఇలా ముట్టుకుంటే స్వస్థత అయిపోద్ది. అంతే, అది అంతే కదా, ప్రేమ టచ్ అంటారు దాన్ని. అలా ముట్టుకుంటే మనం ప్రేమతో అక్కడ హీలింగ్ అయిపోద్ది. ఇంకేం వరం రావాలి మనకి? కాబట్టి ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంగా చేయాలని ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మాలో ఉన్న మహారాజా, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మాతో మీరు మాట్లాడారు నాయన, మేము సరి చేసుకోవాలి నాయన. మేమంతా వినిన వారం అంతా పరిశుద్ధాత్మ దేవ, మరొకసారి మేమంతా ఆత్మ ఫలాలలో అభివృద్ధి పొందేలాగున, ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ వేర్లన్నీ అయ్యా నాయన నా తండ్రి మాలోనికి ప్రవహించలాగున, ఫలించలాగున సహాయం చేయండి. ఎవరైనా ఇలా తప్పిపోయిన వాళ్ళు, అగ్నికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటే అగ్నిలో నుంచి వాళ్ళని లాగండి ప్రభువా. దేవా, అటువంటి వారిని రక్షించండి ప్రభువా. నాశనానికి జోగుచున్న వారిని విడిపించండి ప్రభువా. నాయన, మేము మా సంఘము అనునిత్యము ఇలా అధికమైన ప్రార్థనలు చేస్తూ మా ప్రభువుతో ఫలించడానికి, అంటుకట్టుకుని ఉండడానికి అవసరమైన కృప మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ కొన్ని మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.